హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫోటో చూడగానే మనసు వికలం అయిపోతుంది కదా. ఇది 1943వ సంవత్సరంలో తీసిన చిత్రం. ఇదొక ట్రైన్ ఇంజన్. చూసారుగా ఈ ట్రైన్ ఎంత ఘోరంగా ప్రమాదానికి గురైందో. ట్రైన్ పరిస్థితి ఇలాగుంటే ఇందులో ఉన్న ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది? అంతకంటే ముందు ఆవిరితో నడిచే రైళ్ల గురించి కూడా తెలుసుకుందాం. ఇలా ట్రైన్లోని బాయిలర్ కింద మంటను రాజేసి దాని కింద ఉన్న నీరుని ఆవిరిగా మారుస్తారు. ఎంతో ఒత్తిడితో ఆవిరి వస్తే కానీ ఒక రైల్ ఇంజన్ పనిచేయడం అసాధ్యం. ఇంజన్లో ఉండే క్రూ మెంబర్స్ నిరంతరం ఆ కొలిమిలోకి బొగ్గును ఎగదూస్తూనే ఉంటారు. ఇవన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే. ఇందులో ఉత్పన్నమయ్యే వేడి ఆ పైపుల గుండా ఇతర స్మోక్ బాక్సుల్లోకి వెళ్తుంది. ఇలాంటి ట్రైన్స్ పొగగొట్టాల నుండి నల్లని పొగ రావటం మనలో చాలామంది చూసే ఉంటారు. ఏ పైప్స్ నుండి అయితే ఈ వేడి వెళ్తుందో వాటికి 4 వైపులా నీటిని ఉంచుతారు. ఈ నీరే వేడయ్యాక ఆవిరిగా మారుతుంది. దీన్నే బాయిలర్ అని పిలుస్తారు. ఈ ఆవిరి ఒత్తిడికి లోనవుతుంది. దాన్ని వెంటనే సరైన చోటికి పంపించాలి. ఈ ఆవిరిని స్టీమ్ డ్యామ్స్ గుండా పిస్టన్స్ వరకు పంపాలి. వీటితోనే ట్రైన్ చక్రాలు తిరుగుతాయి. ఈ పైప్స్ మధ్య సూపర్ హీటర్ హెడర్ లాంటి ఇంజన్లను కూడా తయారు చేశారు. ఆవిరితో నడిచే రైల్ ఇంజన్లు మరింత మెరుగ్గా పనిచేయడానికి ఉపయోగపడేవి. ఈ బాయిలర్ కింద ఎంత వేడి ఉంటుందో ఊహించలేం. ఈ మొత్తం వ్యవస్థలో ఒక్క చిన్న పొరపాటు జరిగినా, చిన్నపాటి వస్తువు ఏదైనా పాడైనా ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో ఊహించలేం. అందుకే ప్రతి రైడ్ తర్వాత ఇంజన్ చెక్ చేసేవారు, సర్వీసింగ్ చేసేవారు, మరో ట్రిప్కి అన్ని జాగ్రత్తలతో సిద్ధం చేసేవారు. ఈ మొత్తం వ్యవస్థలో ఒక చిన్న పొరపాటు జరిగినా, ఏ ఒక్కటి సరిగ్గా పనిచేయకపోయినా జరిగే ప్రమాదం ఎలా ఉంటుందో ఈ ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది. మనకు కనిపిస్తున్న ఈ రైలు ప్రమాద చిత్రం చెసపీకే అండ్ ఓహియో T13020 నెంబర్ గల ట్రైన్ది. 1943లో హోయికోలో ఉండే ప్రజలు ఎంత భయంకరమైన శబ్దాన్ని విన్నారు అంటే వాళ్ళ జీవితంలో అలాంటి శబ్దం ఎప్పుడూ వినలేదు. ఆ శబ్దాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు కూడా. ఈ శబ్దం ఎక్కడి నుంచో వచ్చింది కాదు, నగరం బయట ఉండే రైల్వే లైన్ నుండి వినిపించింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ట్రైన్ ఇలాంటి పరిస్థితిలో కనిపించింది. దీని ఇంజన్ ఫెయిల్ అయింది. దీని ముక్కలు అన్ని వైపులకు ఎగిరిపడ్డాయి. ఆ సమయంలో ఈ ఇంజన్ లోపల 3 క్రూ మెంబర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళు 3 చాలా భయంకరమైన స్థితిలో చనిపోయారు. ఈ ఫోటోలో మీకు అన్ని వైపుల నుండి పైప్స్ బయటకు వచ్చి కనిపిస్తున్నాయి కదా. ఈ పైప్స్ ఇంజన్ బాయిలర్లోకి కనెక్ట్ అయి ఉంటాయి. బాయిలర్లో లోపాల కారణంగా అవి ప్రెషర్ని భరించలేక ఇనుప పైపులను కూడా బద్దలు చేశాయి. అంతే, ఇనుము లాంటి లోహమే ముక్కలైపోతే అందులో పనిచేస్తున్న మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఈ ఇంజన్లోని బాయిలర్ పేలిపోయింది. సూపర్ హీటర్ హెడర్ ట్యూబ్స్ కూడా బయటకు వచ్చేశాయి. ఈ ప్రమాదం మీద ఒక విచారణ కమిటీని నియమించారు. కానీ ఆ కమిటీ కూడా ఈ ప్రమాదానికి సంబంధించి ఎలాంటి సమాచారం సేకరించలేకపోయింది. అసలు విషయం ఏంటంటే ఈ ట్రైన్ ఏ డైరెక్షన్లో అయితే వెళ్తూ ఉందో ఆ డైరెక్షన్ ఒక చోట చాలా ఎత్తుగా ఉంటుంది. ఆ ఎత్తులో ట్రైన్ని ఆపాల్సి ఉంటుంది. కానీ క్రూ మెంబర్స్ అక్కడ ఆపకూడదని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ట్రైన్లో నీళ్లు తక్కువగా ఉన్నాయి. అందుకే వీలైనంత త్వరగా ట్రైన్ని స్టేషన్కి చేర్చాలని అనుకున్నారు. నీళ్లు తక్కువగా ఉంటే ఇంజన్ త్వరగా వేడెక్కుతుంది. దీంతో ఆవిరి త్వరగా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ నీళ్లు 2 రకాలుగా ఉపయోగపడతాయి. ఒకటి నీటిని ఆవిరిగా మార్చడానికి ఉపయోగపడితే, రెండోది ఆ బాయిలర్ చుట్టూ చల్లగా ఉంచేందుకు కూడా ఉపయోగపడతాయి. నీళ్లు తక్కువగా ఉంటే ఈ ఇనుప కడ్డీల మీద ఉండే షీట్స్ వేడెక్కిపోతాయి. ఆ వేడితో అవి చక్రాలు కూడా కదలటం కష్టమైపోతుంది. బాయిలర్లో ఉత్పన్నమయ్యే ఈ ఆవిరి ఎంత శక్తిని విడుదల చేస్తుంది అంటే ఇంత పెద్ద ట్రైన్ కూడా కూల్గా నడుస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఆవిరిగా మారిన శక్తి ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంది. అది ఖచ్చితంగా నష్టం చేసే స్థితిలోనే ఉంటుంది. దీనికి ఎదురెళ్లాలని ఎవరు ప్రయత్నించినా క్షణాల్లోనే మాడి మస్ అయిపోతారు. ఎందుకంటే ఈ ప్రమాదంలో ట్రైన్ డ్రైవర్తో పాటు ఇతర క్రూ మెంబర్స్ అందరూ కూడా మరణించారు. ఈ ట్రైన్ను పర్యవేక్షిస్తున్న ఇంజనీర్ పదే పదే బాయిలర్లో నీళ్లు తక్కువగా ఉన్నాయి, మరిన్ని నీళ్లు పోయమని చెప్పినట్టు సమాచారం. కానీ ఎవ్వరూ అతని మాట వినలేదు. ఈరోజు మనకు కనిపించే రైళ్లు చాలా ఆధునికమైనవి. ఆటోమేటెడ్ సిస్టంతో పనిచేస్తూ ఉంటాయి. ఏదైనా సమస్య వస్తే ఆటోమేటిక్గా సరిచేసుకోవటమో లేదా వార్నింగ్ ఇవ్వడమో చేస్తాయి. ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ అందుబాటులో లేదు కాబట్టి క్రూ టీంలోని సభ్యులే అన్నీ ఆలోచించాల్సి వచ్చేది. వాళ్లే సమస్యకి పరిష్కారం కూడా చూడాల్సి వచ్చేది. టెంపరేచర్, ప్రెషర్ మధ్య బ్యాలెన్స్ చేయడం కూడా వాళ్లే నేర్చుకోవాల్సి వచ్చేది. ఇలాంటి బాయిలర్స్ పేలిన వార్తలు ఎప్పుడు వినిపించినా నీళ్లు తక్కువగా ఉండడమే ఆ ప్రమాదానికి కారణంగా తేలేది. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఈ వార్తని చదువుతూ ఉంటే, ఈ ఫోటోని చూస్తూ ఉంటే ఒకలాంటి భయం కలగడం సహజం. రైలు ప్రమాదాల గురించి మీకు మరో వార్త కూడా చెప్పాలి. ఇది మన దేశంలోనే జరిగింది. నేను చెప్పబోయే వార్త 40 ఏళ్ల నాటిదే. బీహార్లో మాన్సీ గ్రామ సమీపంలో జరిగిన ఘటన ఇది. ఈ రోజుకి కూడా ఆ గ్రామస్తులను ప్రమాదం జరిగిన రోజు గురించి ప్రశ్నిస్తే
ఒక్కటే సమాధానం. ప్రమాదం జరిగిన రోజున పెద్ద వర్షం కురిసింది. కాసేపటి తర్వాత వర్షం అయితే ఆగింది, ట్రైన్ మాత్రం అలాగే ముందుకు సాగింది. 4181 నెంబర్ కలిగిన ఈ ట్రైన్ మాన్సీ అనే స్టేషన్ వైపు పరుగులు తీస్తోంది. ఇందులో కూడా ఒక స్టీమ్ ఇంజనే ఉంది. 9 కోచుల్లో మొత్తం 800 మంది ప్రయాణికులున్నారు. ఈ ట్రైన్ ఓవర్లోడ్తో వెళ్తోంది. ధమారా ఒడ్డు మీదకు వెళ్లే సమయంలో భాగమతి నది నీళ్లతో పొంగుతోంది. బ్రిడ్జి మీద నుంచి కూడా నీళ్లు పొంగుతూ ఉన్నాయి. వెంటనే ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. ఏమైందని ప్రయాణికులు అర్థం చేసుకునే లోపే ఒక్క గట్టి కుదుపుతో 7 బోగీలు ఈ నదిలో మునిగిపోయాయి. కేవలం 2 కోచులు మాత్రమే ట్రాక్ మీద వేలాడుతూ ఉన్నాయి. ఇది లోకల్ ట్రైన్ కాబట్టి ఇందులో ఎంతమంది ప్రయాణికులున్నారో చెప్పలేం. కానీ ఈ ట్రైన్ మాత్రం ఓవర్లోడెడ్తో వెళ్తోంది అని ఖచ్చితంగా చెప్పగలం. ఈ ప్రమాదం గురించి వార్త అన్ని వైపులా తెలిసిందే. రెస్క్యూ టీం రావడానికి కొంచెం ఎక్కువ టైమే పట్టింది. భారతదేశంలో రైలు ప్రమాదాలు జరిగిన వెంటనే రెస్క్యూ టీంలు రాకపోవటం, కొంత జాప్యం జరగడం కూడా ప్రాణ నష్టం ఎక్కువ జరగడానికి కారణమవుతోంది. ఇది అంగీకరించాల్సిన వాస్తవం. ఈ ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల గ్రామాల వారు చేంజ్ చేయాలి. ఇంకా ఎవరైనా ప్రాణాపాయంలో ఉంటే వారిని రక్షించాలి, వారిని కాపాడే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ జరిగిందేంటంటే లూటి. చనిపోయిన ప్రయాణికుల సామాన్లు, వారి ఒంటి మీద వస్తువులు లాక్కున్నారు. ప్రమాదంలో చిక్కుకుని సాయం కోసం ఎదురు చూస్తున్న వారి సామాను కూడా లాక్కుని వారిని ఆ నీటిలోనే తోసేశారు. ఇవి అబద్ధం ఏమాత్రం కాదు, నిజం. కొంతమంది లూటీ చేసి కావాలనే ప్రయాణికులను తిరిగి నీటిలోకి దోసేశారు. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందగానే వారు ఆ గ్రామాల్లో సర్చింగ్ మొదలుపెట్టారు. ఆ సర్చింగ్లో పోలీసులకు పెద్ద పెద్ద సూట్ కేసులు, విలువైన సామాన్లు, బంగారం, బట్టలు ఇలా అనేకం దొరికాయి. ఈ నదిలో జరిగిన ప్రమాదం గురించి ప్రయాణికుల్ని కాపాడేందుకు రైల్వే సంస్థ నేవీ సహాయం తీసుకుంది. నేవీ సైనికులు బోగీలను జాగ్రత్తగా పైకి లాగి ప్రయాణికులను కాపాడారు. దాదాపు 500 నుంచి 600 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో మునిగిపోయారని అంచనా. కేవలం 80 మంది మాత్రమే ఈ ప్రమాదం నుండి బయటపడ్డారు. మిగతా వారంతా ప్రాణాలు కోల్పోయారు. కేవలం 232 మంది మృతదేహాల్ని మాత్రం ఆ నదిలోంచి బయటకు తీయగలిగారు. మిగతా వారు ఆ భాగమతి నదిలోనే మునిగిపోయారు. అందుకే ప్రభుత్వం చనిపోయిన వారి సంఖ్య 232 అని మాత్రమే ప్రకటించింది. అసలైతే చనిపోయిన వారి సంఖ్య 500కు పైనే ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ట్రైన్ నడుపుతున్న 2 డ్రైవర్లు ఈ ప్రమాదం తర్వాత వెంటనే అక్కడి నుండి తప్పించుకున్నారు. కారణం ప్రజలు తమని కొడతారేమోనని భయపడ్డారు. దాదాపు 2 రోజుల పాటు వాళ్ళు తప్పించుకొని తిరిగారు. 2 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్లి జరిగిన విషయాలన్నీ వెల్లడించారు. ఈ దుర్ఘటన మీద విచారణ చేయాలనుకున్నారు. కానీ విచారణ ఎక్కడ మొదలు పెట్టాలో తెలియలేదు. పట్టాలు పాడైపోయాయి, ట్రైన్ విధ్వంసం అయింది. అందుకే దుర్ఘటనకు కారణం తెలియలేదు. ఎవరికి తోచిన వివరణలు వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. గాలి ఎక్కువైందని, నీటి ప్రవాహం కారణమని ఇంకొందరు చెప్పుకొచ్చారు. కానీ లోకో పైలట్స్ మాత్రం ఎదురుగా ఒక ఆవుల గుంపు వచ్చింది, ఎమర్జెన్సీ బ్రేక్ వేసేసరికి ట్రైన్ అదుపు తప్పిందని చెప్పారు. ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని నిష్ణాతులు, అధికారులు కూడా నమ్మారు. అర్థం కాని విషయం ఏంటంటే ఎమర్జెన్సీ బ్రేక్ అనేది ఉపయోగించేందుకే కదా తయారు చేస్తారు, ట్రైన్లో అమర్చి పెడతారు. మరి అలాంటప్పుడు ఏ రైలు ప్రమాదం జరిగినా వెంటనే అధికారులు లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేసినందుకే ఇలా జరిగిందని ఎందుకు వివరణ ఇస్తారో అర్థం కాదు. ఎమర్జెన్సీ బ్రేకులు వాడితే ప్రమాదం తప్పాలి కదా, అలా కాకుండా ప్రమాదానికి కారణం ఎందుకు అవుతోంది? ఇందుకోసం ఒక ఆర్డర్ కూడా తేవాలని ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.